ఇక కేంద్రంలో ఈసారి సంకీర్ణ ప్రభుత్వం రాబోతోంది. బీఆర్ఎస్ కీలకంగా మారబోతోంది, అంటే చక్రం తిప్పబోతోంది. 12 ఎంపీ సీట్లలో గెలవబోతూ ఉన్నాం అని చెప్పి కేసీఆర్ చెప్తూ ఉన్నారు సార్. మరోవైపు థర్డ్ ఫ్రంట్ అవకాశాలు దేశంలో లేవు ప్రస్తుతం. ఇండియా కూటమిలో చేర్చుకోము కేసీఆర్ని అని చెప్పి రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పేస్తున్న పరిస్థితుల్లో కేసీఆర్ వ్యాఖ్యలను ఎలా అర్థం చేసుకోవాలి? కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ ఉంటుంది అన్నాడు. థర్డ్ ఫ్రంట్ ఉంటుంది. కేసీఆర్ అన్న వ్యాఖ్య ఏంటంటే థర్డ్ ఫ్రంట్ రాబోతుంది అన్నాడు. థర్డ్ ఫ్రంట్ అవకాశాలు లేవు కదా సార్? వాస్తవం అవకాశాలు ఉన్నాయని కేసీఆర్ వాదన, ఆయన మాట, కానీ వాస్తవం. సో థర్డ్ ఫ్రంట్ అనేది ఇప్పుడైతే వాతావరణం లేదు. ఎన్నికల తర్వాత సీట్లతో ఏమవుతుంది ఎవరు చెప్పలేరు. యాజ్ ఆఫ్ టుడే ఉన్నది ఎన్డీఏ, ఇండియా కూటమి. ఆ తటస్థంగా ఉన్న కొన్ని పార్టీలు కూడా అటో ఇటో చేరిపోయాయి. ఉదాహరణకు ఒరిస్సాలో బిజు జనతా దళ్ లోక్సభలోనే ఎన్డీఏకు అనుకూలంగా అవిశ్వాస తీర్మానంపై ఓటు వేశాయి. బీజేపీతో పొత్తుకు కూడా చర్చలు జరిగి ఆగిపోయాయి. అందువల్ల ఎన్నికల తర్వాత అయినా బిజు జనతా దళ్ ఎన్డీఏలో చేరిపోతుంది. ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో ఉండడం వల్ల వైసీపీ బీజేపీతో లేకపోవచ్చు, కానీ గెలిచిన తర్వాత వైసీపీ ఎంపీలు కూడా ఎన్డీఏకే సపోర్ట్ చేస్తారు. ఒకవేళ మోడీ ప్రభుత్వం వచ్చే అవకాశం ఉంటే, అవకాశం లేదనుకో మరో రకంగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళ బాధలు వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళ సిబిఐ కేసులు, ఈడీ కేసులు. అందువల్ల వారు ఏ కూటమి వైపైనా ఉండవచ్చు, ఎన్డీఏ కూటమి వైపు కూడా ఉండొచ్చు. లాస్ట్ ఎలక్షన్స్లో మనం చూస్తే అవిశ్వాస తీర్మానం మోడీ పైన పెట్టి అది 22 సీట్లు తెచ్చుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆ తర్వాత పూర్తిగా ఎన్డీఏకి మద్దతు ఇచ్చారు. ఆఖరికి ఎన్డీఏ పైన జరిగిన అవిశ్వాస తీర్మానంలో కూడా తటస్థంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ ఏం లేదు. తెలుగుదేశంతో పాటు కలిసి బీజేపీకి అనుకూలంగా ఓటు వేశారు. సో అందువల్ల ఈ శిరోమణి అకాలీదళ్ ఎన్డీఏలో చేరటానికి చివరి వరకు ప్రయత్నం జరిగి సీట్ల పంపకంలో డిఫరెన్సెస్ వచ్చి శిరోమణి అకాలీదళ్ ఆగిపోయింది. ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీకి, కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఢిల్లీలో పోరాడి అధికారంలోకి వచ్చిన పార్టీ, కానీ కాలక్రమేణా ఆ పార్టీ కూడా ఇండియా కూటమిలో భాగమైంది. ఇక మిగిలింది ఎవరు? ఇప్పుడు కేసీఆర్తో రావటానికి మిగిలిన అటు బీజేపీతో ఇటు కాంగ్రెస్తో కలవని పార్టీ ఏదైనా ఉంది అంటే అది ఎక్కడా లేదు. అందువల్ల థర్డ్ ఫ్రంట్ అనే స్కోపు ఎక్కడా కనబడలేదు. థర్డ్ ఫ్రంట్కు 270 సీట్లు వచ్చి 272 సీట్లు వచ్చి అధికారంలోకి వచ్చే వాతావరణమే లేదు. అందుకే బీజేపీకి 200 సీట్లకు లోపే వస్తాయి, కేంద్రంలో బీఆర్ఎస్ కూడా చక్రం తిప్పుతుంది, నామానాగేశ్వరం మంత్రి అవుతారు అన్నప్పుడు దాని మీనింగ్ ఏమొచ్చింది? ఖచ్చితంగా బీజేపీకి మెజార్టీ రాదు, ఇతర పార్టీల అవసరం ఉంటుంది, మా అవసరం కూడా ఉంటుంది, అప్పుడు మేము వెళ్ళి బీజేపీతో కలుస్తాము, అప్పుడు మాకు మంత్రి పదవి వస్తాయని చెప్పినట్టు అయింది కేసీఆర్. ఇండైరెక్ట్గా కేసీఆర్ అసలు విషయాన్ని చెప్పేశాడు. సో అందువల్ల థర్డ్ ఫ్రంట్కు స్కోప్ అనేది లేదు. ఇండియా కూటమిలో కేసీఆర్ చేరడు అంటే ఇప్పుడున్న రాజకీయ పొందికలు చేరడు. ఎందుకు చేరడు అంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రత్యర్థిగా అపోజిషన్ పార్టీగా మీకు బీఆర్ఎస్ ఉంది. అలాంటప్పుడు ఎట్లా చేరుతాడు? కానీ రేపు రాజకీయాలు మారి కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా పోటీ జరిగినప్పుడు అప్పుడు బీఆర్ఎస్ వ్యూహం మారచ్చు. ఇప్పుడు ఎందుకంటే 34 ఏళ్ల పాటు సిపిఎం బెంగాల్లో అధికారంలో ఉన్న సమయంలో టోటల్ ఫైట్ మొత్తం కాంగ్రెస్తో, సిపిఎం వర్సెస్ కాంగ్రెస్ ఎక్కువ కాలం. తర్వాత తృణమూల్ కాంగ్రెస్ ఫినామినన్ వచ్చింది, భారతీయ జనతా పార్టీ ఎమర్జ్ అయింది, నెంబర్ 1 పొజిషన్లో టీఎంసీ ఉంది, నెంబర్ 2 పొజిషన్లో బీజేపీ ఉంది. అప్పుడు సిపిఎం కాంగ్రెస్ కలిసి ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్నారు. అందువల్ల రాజకీయాలు డైనమిక్గా ఉంటాయి, స్టాటిక్గా ఉండవు. రేపు కాంగ్రెస్ బీజేపీ మధ్యనే ప్రధాన పోటీ అయి బీఆర్ఎస్ థర్డ్ ప్లేయర్గా, చిన్న ప్లేయర్గా మిగిలితే కాంగ్రెస్ పార్టీకి ఆ ప్లేయర్ అవసరం ఉంటే అప్పుడు ఉండవచ్చు. ఇప్పుడైతే ఇండియా కూటమిలో బీఆర్ఎస్ చేరదు. అందువల్ల చేరితే ఎన్డీఏలో చేరాలి, లేకపోతే ఎటు కాకుండా ఉండాలి. అందుకే ఎటు కాకుండా ఉంటే ఓట్లు రావనే కేసీఆర్ ఎన్డీఏలో కలుస్తామని చెప్పిన ఓట్లు రావు. బలం ఉండదు అన్న థర్డ్ ఫ్రంట్ అనేది అనే వాదన లేకపోతే ఓట్లు రావు. అందువల్ల తమకు ఎంపీ సీట్లు రావటానికి తెలంగాణ ప్రజలు తమకు ఎంపీ అభ్యర్థులకు ఓట్లు వేయాలి అంటే ఈ థర్డ్ ఫ్రంట్ వస్తుందన్న భ్రమ కేసీఆర్ కల్పించదలుచుకున్నాడు. రైట్ సార్. ఇక జగన్ టార్గెట్గా చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్లు తీవ్ర విమర్శలు చేస్తూ ఉన్నారు సార్. జగన్ నిన్ను